ఉన్న ప్రేమను, పెంచిన ప్రేమను రెండిటిని కూడా ఏ ప్రేమను కూడా వదలకుండా 2 ప్రేమలను ఒకేలాగా చూసుకుంటూ వచ్చింది నా తల్లి అమల గారు. అయితే ఇన్ని రోజులు కూడా నా తల్లి అమల గారు ఎప్పుడు కూడా ఏ లోటు చేయలేదు. అలానే అఖిల్‌ని ఎలా చూసిందో నన్ను కూడా అలానే చూసింది. అయితే ఈ ప్రేమకు నేను ఎప్పుడూ కూడా లోటు లేదు. అయితే ఈరోజు నా తల్లిని నాకు ఒక్కసారి చూడాలని ఉంది. తనతో కూడా ఈ ప్రేమను పెంచుకోవాలని ఉంది. అలానే నా తల్లిని ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉంది అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు. అయితే గారు నేను పుట్టగానే ఇదిగో నీ తల్లి అని అమలా గారిని చూపించారు. నేను అప్పటినుంచి కూడా అమలా గారే నా తల్లి అనుకుంటూ నా తల్లి చుట్టూ తిరుగుతూ వచ్చేసాను. కానీ కన్న ప్రేమ ఉంటది కదా! నా కన్న తల్లి నన్ను నవమాసాలు మోసింది. ఆ తల్లిని చూసి ఆ తల్లిని ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చేసారు. అదే మాటను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నా కన్న తల్లిని ఒక్కసారి చూడాలని ఉంది. నా తల్లితో మాట్లాడాలని ఉంది. నా తల్లిని హగ్ చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చేసారు. కానీ ఇప్పటికి, అప్పటికి కూడా అమల గారు ఎప్పుడూ కూడా నాకు తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను ఏదీ నాకు దూరం చెయ్యలేదు. కానీ ఒక్కసారిగా అనుకోని కారణాల వల్ల నా తల్లి, తండ్రులు విడిపోవచ్చు కానీ నా తల్లి మాత్రం ఇప్పటికీ కూడా నన్ను తలుచుకుంటూనే ఉంది. ఒక్కసారి నా తల్లిని చూపించు నాన్న అంటూ అడగడంతో అక్కడ నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ నీ తల్లిని నేను ఏ రోజు కూడా నీకు దూరం చెయ్యలేదు. నీ తల్లి ఇప్పుడు వెళ్ళినా కూడా నీ దగ్గర అవుతాది అంటూ చెప్పుకొచ్చేసారు.